హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే మన సప్తగిరి గారు నటించిన పెళ్లిగాని ప్రసాద్ మూవీ చూసడం జరిగింది. చాలా రోజుల తర్వాత అండి సప్తగిరి గారు అయితే ఫుల్ లెంత్ రోల్ చేశారు అండ్ అలానే ఆయన మూవీని కూడా బాగా ప్రమోట్ చేశారు కూడా. సో అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీని వచ్చేసి మన హీరో ప్రసాద్ అయితే మలేషియాలో ఒక 5 స్టార్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తుంటాడు. తన శాలరీ 4 lakhs ఉంటుంది. అండ్ హీరో కూడా చాలా ఏజ్ బార్ అండి, 36 years. సో దీనికి పెళ్ళి కావడానికి కారణం వాళ్ళ నాన్నే. ఇంకోవైపు హీరోయిన్ ఎలా అయినా విలేజ్లో ఒక ఫారినర్ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. సో ఈ రెండు స్టోరీలు ఎలా కలిసాయి అండ్ అలానే మన ప్రసాద్ వాళ్ళ పెళ్లికి వాళ్ళ నాన్న ఎందుకు అడ్డపడుతున్నాడు, సో ఇంతకీ ప్రసాద్ పెళ్లి అయిందా లేదా ఎంత తెలియాలంటే మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తానండి. పాజిటివ్స్ నేను చాలా వెతికాను, నాకు తెలిసి 2-3 తగిలే అంతే. హీరో స్టార్టింగ్ ఫస్ట్లో 5 minutes ఇంట్రో వేస్తారో చాలా బాగుంది. అండ్ అలానే సెకండ్ హాఫ్లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా డీసెంట్గా అనిపించాయి. బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ ఓకేష్గా ఉన్నాయండి. ఈ మూవీలో ఒక రింగ్ టోన్ ఉంటుందండి హీరోది, అది పెద్దగా పండకపోయినా కానీ కొన్ని సీరియస్ సిచ్యువేషన్లో అయితే కొద్దిగా నవ్వు తెప్పించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ రైటింగ్ అండి, ఇవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి. అసలు ఎంత కష్టం అండి ఇలాంటి మూవీని, అసలు ఎంత అవుట్డేటెడ్ మూవీని తీసుకున్నారు, చాలా కష్టం, అస్సలు పని అవ్వదు. చాలా డేస్ తర్వాత సప్తగిరి గారు వస్తున్నారు కదా, ఒక మంచి కంటెంట్తో వస్తారేమో అనుకున్నా, ఆయన అయితే మనల్ని డిసప్పాయింట్ చేశారు. సో కంప్లీట్లీ అవుట్డేటెడ్ టార్చర్లా ఉంది మూవీ అయితే. సో ఇప్పుడే కాదండి, ఒక 15 years బ్యాక్ ఇదే మూవీ వచ్చినా కానీ చాలా అవుట్డేటెడ్ అనేవాళ్ళు. ఒక్క సీన్ అండి చెప్పుకోవడానికి, ఒక్క సీన్ కూడా ఫ్రెష్గా లేదు, అసలు ఏమీ రాయలేదు. పాత మూవీస్ అన్నింటినీ క్లబ్ చేసి ఆ సీన్స్నే మనం చూసినట్టు అనిపిస్తుంది. పోనీ కామెడీ ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే అస్సలు లేదండి, ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా అవుట్డేటెడ్గా అనిపించింది, లిటరల్లీ టార్చర్ చేశారు సెకండ్ హాఫ్లో అయితే. ఇంకా కొన్ని చోట్ల బాడీ షేమింగ్ జోక్స్ కానీ ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు మూవీలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి జోక్స్ అయితే వర్కౌట్ అవ్వవు. లిటరల్లీ నేను వెయిట్ చేశానండి, ఎక్కడైనా ఒక్క జోక్ అన్న పేలుతుందేమో నవ్వుదామని, నాకైతే అస్సలు నవ్వు రాలేదు. నాతో పాటు థియేటర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎందుకు చూస్తున్నాం వాళ్ళకే తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు మూవీని. ఈ మూవీలో బిగ్గెస్ట్ లెట్ డౌన్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండి. ఏ మూవీని అడిగిన స్టోరీ లేకపోయినా వాళ్ళ పర్ఫార్మెన్స్తో కొద్దిగా లేపుతారు, వీళ్ళైతే మరీ ఓవర్ యాక్టింగ్ చేసేసి మనకైతే చిరాకు తెప్పించారు. లిటరల్లీ నేను ఎంత వర్స్ట్ మూవీని అయినా కానీ థియేటర్లో అలా కూర్చొని చూస్తాను, ఈ మూవీకి అయితే లేచి అలా అనిపించింది. అండ్ లాస్ట్గా లైలా మూవీ కూడా ఇలాగే అనిపించింది. ఇంకా హీరో ఫాదర్గా చేశారు కదా మురళీధర్ గౌడ్ కూడా, ఆయన అయితే కొద్దిగా డీసెంట్గా అనిపించింది అండి రోల్. మిగతా వాళ్ళంతా కూడా ఓవర్ యాక్టింగ్ చేసి పడేశారు. ఇంకా సాంగ్స్ అండి, వాటికి ఒక దండం అని చెప్పాలి, నిజంగా సవాల్ లేచాయి, చాలా టార్చర్గా అనిపించాయి. ఇంకా హీరో ఇంట్రో సాంగ్ ఉంటుందంటే మామూలుగా ఉండవు లిరిక్స్ అయితే, మీరు చూడండి, మీరు చూసాక మీరే చెప్తారు కామెంట్లో అయితే. లిటరల్లీ వీళ్ళు ఏమనుకుని తీస్తున్నారు నాకైతే తెలియదు, అట్రాషియస్గా ఉంటున్నాయి ఈ మధ్య అయితే మూవీస్. చెప్తున్నాడు కదా, సాంగ్స్ అయితే ఒకటి దాని మించి ఒకటండి. ఇది కొద్దిగా పర్లేదురా అనుకున్నాం అనుకుంటే దీనికంటే బ్యాడ్ సాంగ్ ఒకటి వస్తుంది, ఇది ఇంకా బ్యాడ్గా అనుకుంటే దీనికంటే ఇంకో బ్యాడ్ సాంగ్ వస్తుంది. సో ఈ లెవెల్ అయితే పోటీ పడ్డాయి సాంగ్స్. ఇంకా కమింగ్ టు ద క్లైమాక్స్ అండి, ఇది క్లైమాక్సా, ఇదే క్లైమాక్సా అన్నట్టు ఉంది. దీనికోసం ఎంతసేపు వెయిట్ చేశాను, ఇంటర్వెల్కి వెళ్ళిపోయినా నాకు అర్థమైపోయేది కదా మూవీ అనిపించింది. చెప్తున్నాను కదా, ఆడియన్స్ అయితే గొర్రెలు చేసి ఇలాంటి మూవీస్ అయితే వదులుతున్నారు అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ అంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అండి. ఏదో సరదాగా కాసేపు నవ్వుకుందామని ఈ మూవీకి మీరు వెళ్ళారంటే కన్ఫర్మ్గా డిప్రెస్ అయి బయటకు వస్తారు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.